హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు జకరయ్య జీవితంలో నుండి మనం నేర్చుకున్నాం క్రిస్మస్ దినాలలో. జకరయ్య జకర్యా జకర్యా నీ ప్రార్థన వినబడింది. జకర్యా నీ ప్రార్థన వినబడింది. జకర్యా ప్రార్థనలో ఉన్న 3 అద్భుతమైన విషయాలు. ఒకటి, మనకైనా వృద్ధాప్యం వస్తుంది కానీ మన ప్రార్థన ఎప్పుడు వృద్ధాప్యం రాదు. మనకైనా వృద్ధాప్యం వస్తుంది కానీ మన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. మనకైనా ఎక్స్పైరీ డేట్ ఉంది కానీ మన ప్రార్థనకి ఎక్స్పైరీ డేటు లేదు. మనకైనా వయస్సు అయిపోతుంది కానీ మన ప్రార్థనకు వయస్సు అయిపోదు. నీవు కూడా ఎంతో కాలం నుంచి నువ్వు చేస్తున్న ఈ ప్రార్థన విషయంలో ఇదే సత్యం. రెండవదిగా, నీ సమయంలో నువ్వు ప్రార్థిస్తే దేవుని సమయంలో దేవుడు తప్పక నీకు జవాబిస్తాడు. యెహోవా ఎదుట నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నా మొర ఆలకించును. ఆలస్యముగా జరిగినను తప్పక నెరవేరుతుంది. దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నావో, దేని కొరకైతే ఉపవాసాలు ఉంటున్నావో, దేని కొరకైతే కన్నీరు మున్నీరు ప్రార్థనతో మోకాళ్ళ అనుభవంతో ప్రభు దగ్గర విలిపించి అడుగుతున్నామో, ఆలస్యమైందని ఆవేదన చెందకు, ఆలస్యమైందని ఆందోళన చెందకు, ఆలస్యమైందని అభిప్రాయాన్ని మార్చుకోవద్దు. తప్పక నీ ప్రార్థన సమయం తగిన సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థించే సమయం అయిపోతుంది కానీ నీ ప్రార్థనకు మాత్రం దేవుని సమయంలోనే జవాబు వస్తుంది. చివరిగా జకరయ్య ప్రార్థన ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, నీతియుక్తమైన ప్రార్థనకు బలమైన కార్యాలు జరుగుతాయి. వారు ఒక బిడ్డను అడిగారు, కానీ దేవుడు కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉండే ఒక ప్రవక్తనిచ్చాడు. బలమైన యోహాను ఇచ్చారు. యోహాను వంటి వ్యక్తి గర్భంలోనే పుట్టలేదని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. కనుక నీతిమంతుల ప్రార్థన బహుబలమైనగా ఉంటుంది. నీతిమంతుల ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, ఆయన చెవులుంటాయి. నీ ప్రార్థన ఎన్నడూ వృధా కాదు. నీ కన్నీరు ఎన్నడూ వృధా కాదు. నీ విశ్వాసం ఎన్నడూ వృధా కాదు. నీ ఎదురు చూపు ఎన్నడూ వృధా కాదు. నీ ప్రార్థన ఒక ఫలవంతమైన కార్యాన్ని, ఒక ప్రయోజకరమైన కార్యాన్ని దేవుని నుంచి నీ దగ్గరికి తీసుకొని వస్తుంది. దేవుని నుంచి నీ దగ్గరికి తీసుకొని వస్తుంది. కన్నా జకరయ్య ఎన్నడూ కూడా నిరాశ పడిపోలేదు. నా ప్రార్థనకు జవాబు రాలేదే, నా ప్రార్థనకు దేవుని స్వరం వినలేదు, నా ప్రార్థన ద్వారా దేవుడు కార్యం నేను చూడలేకపోతే నిరాశపడలేదు, నిస్పృహ చెందలేదు. నువ్వు కూడా జకరయ్యలాగా ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సరం చివరిలో ఉన్నా కూడా సరే, ప్రభా జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చి అయిపోయింది, డిసెంబర్లో ఉన్నానే ప్రభా, నో ప్రాబ్లం. ఇప్పటి